హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి 2,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది 40,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఉన్నారని, 39 లక్షల మందికి సంబంధించిన రుణాలను ఈ నెల చివరాఖరు లోపల మాఫీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించిన 39 లక్షల మందికి సంబంధించి ఒకేసారి 2,00,000 రూపాయలు అనేది మాఫీ చేస్తారా? అలాగే తీసుకున్న 2,00,000కి సంబంధించి వడ్డీ కూడా మాఫీ చేయడం జరుగుతుందా? అలాగే 2,00,000కు పైబడిన రైతులు ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించి ఎంత మాఫీ చేస్తారో అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటి వరకు పలు గ్యారంటీ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయగా రానున్న పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఈ నెల చివరాఖరులో భాగంగా రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ దశల్లో ప్రతిపాదనలు వచ్చినట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఈ యొక్క పథకానికి అర్హత అనేది సాధించబోతున్నారు అనే దానికి సంబంధించి అధికారుల నుంచి తెలుసుకోగా 50 లక్షలకు చేరువలో ఉన్నట్లు అధికారులు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. రైతులకు సంబంధించి 2,00,000 రూపాయల రుణమాఫీని ఒకే విడతలో మాఫీ చేయబోతున్నట్లు, అది కూడా ఈ నెల చివరాఖరు లోపల మాఫీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎవరైతే రైతులు పంట రుణాలు అనేది తీసుకున్న రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ 2,00,000 రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే తీసుకున్న 2,00,000 రూపాయలకు ఈ యొక్క మాఫీ అనేది అయిన వెంటనే రైతులకు 3 లక్షల వరకు రుణాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 2,00,000 రూపాయలు అనేది మాఫీ చేస్తారు కాబట్టి మాఫీ అనేది అయిన వెంటనే ఎవరైనా సరే రైతులు వారి యొక్క పంట అవసరాల కోసం లోన్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే పంట రుణాల పేరుతో 3 లక్షల వరకు, అది కూడా పావలా వడ్డీకి రుణాలు అందజేయబోతున్నట్లు సమాచారం ఇవ్వగా, అది కూడా ఈ యొక్క పావలా వడ్డీకి సంబంధించిన వడ్డీ డబ్బులను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే బ్యాంకుల ద్వారా మీరు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మీకైతే అంటే సున్నా వడ్డీకి రుణాలు అనేది 2,00,000 రూపాయల మాఫీ అనేది అయిన వెంటనే 3 లక్షలకు ఈ యొక్క సున్నా వడ్డీకి రుణాలు అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇకపోతే ఎంతమంది రైతులు అర్హులు, ఎంత మేర మీకు ఈ యొక్క రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది, దీనికి సంబంధించిన వడ్డీ అనేది ఎంత మాఫీ చేస్తారు, అలాగే 2,00,000కు పైబడి ఎంతైనా సరే అమౌంట్ అనేది తీసుకున్నట్లయితే వారికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇస్తారు, అలాగే దీనికి సంబంధించి ఏ తేదీ లోపల ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్న వారికి మాఫీ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం మరొకసారి కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపుగా 39 లక్షల మంది రైతులు బ్యాంకులు అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతులు అంటే రుణాలు అనేది తీసుకుని ఉన్నారని, వీరందరూ పంట పెట్టుబడి కోసం తీసుకున్న మొత్తం అప్పులు అంటే 39 లక్షల మంది కలిపి తీసుకున్న అప్పు అనేది 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయని అధికారులు అయితే తేల్చడం జరిగింది. ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలియజేయగా అసలు వడ్డీ కలిపి లెక్కగట్టి 2 లక్షల వరకు మాఫీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే ప్రతి రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీ అనేది 100% అయితే చేస్తారు. అది కూడా ఒకే విడతలో 2 లక్షల రూపాయలు అనేది రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. అయితే 2 లక్షల కన్నా తక్కువ తీసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన పూర్తి అమౌంట్ అనేది మాఫీ చేయడం జరుగుతుంది. అంటే 2 లక్షలకి సంబంధించి మీరు 1,50,000 కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క 1,50,000కి సంబంధించిన వడ్డీ కూడా మీకైతే మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే 2 లక్షల రూపాయలు అనేది తీసుకుని ఉండి దీనికి సంబంధించిన వడ్డీ అనేది మరొక 20,000 కనుక అయి ఉన్నా కూడా మీకు టోటల్ గా 2 లక్షల వరకు మీకు మాఫీ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక అంచనా అయితే వేగంగా 2 లక్షల వరకు కనుక మాఫీ అనేది చేసినట్లయితే 32,000 కోట్లు దాటొచ్చని అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. రుణమాఫీ అమలు కనుక చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అనేది త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు, ఈ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఏదైనా సరే రైతుల పేర్లు కనుక తగ్గినట్లయితే ఒక 20% వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఎంత మేర అనేది ఈ యొక్క రుణమాఫీ చేస్తారు, అంటే 2 లక్షలకు పైబడిన వారికి ఎంత మాఫీ చేస్తారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 2 లక్షల రూపాయల లోపల ఎవరైతే అప్పు అనేది తీసుకున్నారో వారందరికీ సంబంధించి మొత్తం మాఫీ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 లక్షల కన్నా ఎక్కువ అప్పు అనేది తీసుకున్నట్లయితే అంటే 3 లక్షలు, 4 లక్షలు, ఇలా 10 లక్షలు, 20 లక్షలు ఎంత మేర మీరు అప్పు అనేది తీసుకుని ఉన్నా కూడా మీరు టోటల్ గా 2 లక్షల వరకు మాత్రమే మీకు మాఫీ అనేది చేయడం జరుగుతుంది. అంటే టోటల్ గా మీరు ఎంత అప్పు అనేది తీసుకున్నా కూడా 2 లక్షల వరకు మీకు మాఫీ అనేది అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పంట రుణాల మాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది.
అలాగే రైతులు ఏ తేదీ లోపల రుణాలనేది తీసుకున్నారో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ తేదీని కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే రైతులు ప్రతి ఒక్కరూ అప్పు అనేది తీసుకుని ఉంటారు కాబట్టి ఈ యొక్క అప్పుకు సంబంధించి ఎప్పటి వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయవచ్చు అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది. రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తేదీ అనేది కట్ ఆఫ్ అనేది కనుక నిర్ణయించినట్లయితే మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తేదీ అనేది డిసెంబర్ 7వ తేదీ. అంటే 2023 డిసెంబర్ 7వ తేదీ గనుక కట్ ఆఫ్ గనుక తీసుకున్నట్లయితే డిసెంబర్ 7వ తేదీ కన్నా ముందు ఎవరైతే ఈ యొక్క రుణాలనేది 2,00,000 లోపల తీసుకున్నారో అటువంటి వారందరికీ మాఫీ అనేది 100% అయితే జరుగుతుంది. డిసెంబర్ 7వ తేదీ తర్వాత రుణాలు గనుక తీసుకున్నట్లయితే వారికి కూడా మాఫీ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు. అయితే ఖచ్చితంగా మాత్రం ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి అధికారంలోకి రాకముందు వరకు రుణాలకు సంబంధించి 100% మీకైతే మాఫీ అనేది చేయవచ్చు. దీనికి సంబంధించి 2,00,000 రూపాయల రుణమాఫీ అనేది ఏ విధంగా చేస్తారంటే మీరు బ్యాంకు ద్వారా 2,00,000 రూపాయలు అనేది మీరు తీసుకున్నారు కాబట్టి మీరు తీసుకున్న ఈ యొక్క రుణాల మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం అకౌంట్ కి అయితే మార్చడం జరుగుతుంది. అంటే మీకు ఇక మీదట బ్యాంకుకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. పూర్తిగా ఈ యొక్క బాధ్యత అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందాక నేను ఏదైతే చెప్పానో రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు 40,000 కోట్ల రుణాలు అనేది తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క 40,000 కోట్ల రూపాయల అప్పు మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే మార్చుకోవడం జరుగుతుంది. అంటే బ్యాంకుకి ఇక మీదట రైతులకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు. పూర్తిగా ప్రభుత్వం ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లిస్తున్నట్లు దీనికి సంబంధించి కొన్ని పేపర్లు అనేది తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులకు అయితే సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి నెల కొంతమేర ఈఎంఐ రూపంలో అంటే ప్రతి నెల 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు ఈ విధంగా అమౌంట్ అనేది బ్యాంకులకు అయితే చెల్లించుకోవడం జరుగుతుంది. మీకు మాత్రం ఒకేసారి ఈ యొక్క రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి రానున్న ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు గ్యారంటీ పథకాలను అమలు చేయగా ఈ నెల చివరాఖరు లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత సాధించిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ రుణమాఫీ కింద 2,00,000 వరకు మాఫీ చేయబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 39 లక్షల మంది 40,000 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు దీనికి సంబంధించి త్వరలోనే అర్హతలు గనుక విధించినట్లయితే మరికొంత మేర లబ్ధిదారుల జాబితా తగ్గొచ్చు పెరగొచ్చు అనే విషయానికి తెలంగాణ ప్రభుత్వం అయితే రావడం జరిగింది. ఈ నెలాఖరు లోపల తప్పనిసరిగా రైతులకు సంబంధించి రుణమాఫీ మీద ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు టోటల్ గా 2,00,000 రూపాయలు ఒకే విడతలో మాఫీ చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు రావాలన్నా లేదా మీకు సంబంధించి ప్రభుత్వ పథకాలు రాకపోయినట్లయితే ఏ విధంగా రావాలి అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మీకు కావాలనుకున్నట్లయితే మన టాక్ షో ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి రైతుకు ఈ యొక్క వీడియోను మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి.